విశ్రాంతిలో ప్రవేశింపరు. విశ్రాంతిలో ప్రవేశించి అంటే అర్థం ఏంటి? పరలోకానికి సంబంధించిన ఒక పర్యాయ పదం అది. అంటే ఎవరికి విశ్రాంతి కావాలో, ఎవరికి పరలోకం కావాలో, కేవలం నమ్మకాన్ని బట్టో, కేవలం కానుకలను బట్టో, క్రమంగా మందిరానికి వచ్చిపోయే ఒక అలవాటుని బట్టో వాడు నిత్య విశ్రాంతిలోనికి రాడు. కానీ తన మీద ఉన్న పాపమును, శాపమును, లౌకిక భారములను విడిచి దేవుని రాజ్య కాడిని మోయగలిగిన భుజాలుగా మారితే వాడు విశ్రాంతిలోనికి వస్తాడు. కాబట్టి హేబేలు మొదలుకొని అపోస్తుల దాకా పరిశుద్ధులందరి సాక్ష్యములను చూసాం. వారందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారు, వాగ్దాన ఫలము కొరకు పారడైసులో ఎదురు చూస్తున్నవారు, వారు నెమ్మది పొందు స్థలములో ఇప్పుడున్నారు. ఎత్తబడే సంఘం కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ దశలో వీళ్ళంతా మనల్ని ఒక మేఘం వల్లే ఆవరించి ఉన్నారు. ఇప్పటికైనా రకరకాల భారాలను ఎత్తున పెట్టుకున్నావు బాబు, వదిలేండి అవన్నీ. మీరు మోయవలసిన పరిశుద్ధమైన భారములు ఉన్నాయి. నీ భుజముల మీద నీ రాజు పల్లకి ఉండాలి. నీ భుజముల మీద మహిమగల మందసం ఉండాలి. ఆమేన్. నీ భుజం మీద ఉండవలసిన శ్రేష్టమైన దేవుని రాజ్యపు కాడి ఉండాలి. ఎంతసేపు లోకాన్ని మోస్తావు? ఎంతసేపు ఈ భౌతిక వ్యవహారాలు మోస్తావు? క్రైస్తవుడికి వదిలేసుకొనవలసిన కొన్ని ప్రాముఖ్య విషయాలు బైబిల్లో ఉన్నాయి. అవి వదులుకోవటం రాకపోతే దేవుని ప్రణాళికలో మనిషి అమర్చబడలేడు, సెట్ అవ్వడం. నేను చెప్పాను, పాపమును, ప్రాచీన స్వభావమును, శరీర కార్యాలని, నిర్జీవ క్రియల గురించి ఇప్పుడు మాట్లాడను అని. నేను చెప్పేది భారాలు వదులుకోవటం వరకే ఈ పూట. ఇంక ముందున్న దినాలు చూద్దాం దాని గొడవ. రకరకాల భారాలు వదిలేసుకోండి, రకరకాల లింకులు తెంపేసుకోండి, కాస్త ఫ్రీ అవ్వండి. మీరు దేవుని రాజ్యానికి కావాలి, మీరు దేవుని పరిచర్య చేయాలి, సంఘములో మందిరములో వాడబడాలి. నెత్తిన 100 రకాలు వేసుకుని ఉంటే ఎడ చేస్తారు మీరు? ఇవన్నీ నెత్తి మీద 3 బిందులు పెట్టుకొని, భుజాలు 2 కావులు పెట్టుకొని, నాకు కూడా ఏదన్నా బరువు మోపురం అంటే ఎలా ఇస్తారు నీకు? వదిలేసుకో. నిజముగా దేవుని పని చేసే మనసు మీకుందా? దేవుని రాజ్యానికి ప్రయోజనకరంగా వాడబడాలని ఆశ మీకుందా? ఫ్రీ అవ్వండి ఫస్ట్. మరి అదే చెప్పేది అక్కడ. హేబేలు మొదలుకొని అపోస్తల దాకా ఎవరైనా దేవుని పని కోసం ఎంత త్యాగాలు చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత ప్రయాసపడ్డారు, వారి వలన దేవుని రాజ్యానికి ఎంత ప్రయోజనం కలిగింది. వాళ్ళందరినీ చూపెట్టి ఇంతమందిని చూసావు సాక్షి, ఒక మేఘం లాంటిది చూసావు. ఇప్పటికైనా తెమలరా బాబు, ఇంకా నిన్ను ఎత్తిన పెట్టుకుని చేస్తున్నారు మీరు.